మీరు మీ భార్యాభర్తలు గొడవ వల్ల విడిపోయారని, మీ భార్యాభర్తల గొడవ వల్ల క్లయింట్స్‌ని, కంపెనీని పట్టించుకోరని నాకు అర్థమవుతుంది అని చెప్పి జగదీష్ చంద్రరావు గారైతే అంటూ ఉంటారు. అలా అనేసరికి మీకు ఎవరు చెప్పారు? ఒకవేళ విడిపోతే మా ఇద్దరం కలిసి ఈ కంపెనీలో ఎందుకు పని చేస్తున్నాం? మేము బాగా కలిసిపోయాం. ఎలా కలిసిపోయాం? అయినా మీకు ఇదంతా ఎవరు చెప్పారు? అనేది అడుగుతూ ఉంటాడు. మేము ఎంత బాగా కలిసిపోయామంటే పేపర్ డిజైన్‌లా కలిసిపోయి వర్క్ చేస్తున్నాం. అందుకే క్లయింట్స్ కూడా మా మీద మంచి అండర్‌స్టాండింగ్ ఉంది అని చెప్పేసైతే రాజు అంటూ ఉంటాడు. అలా అనేసరికి జగదీష్ చంద్ర గారైతే షాక్ అవుతూ ఉంటారు. అయినా మీరు ఈ విషయంలో డౌట్ ఏం పడకండి. అయినా మా ఇద్దరం ఎంత బాగా కలిసిపోయామో, చాలా దినంగా కలిసిపోయి మరీ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనైతే రాజు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అయినా మీరు మమ్మల్ని చూస్తే మీకు మేము కలిసిపోయినట్లుగా అనిపించలేదా మా అన్యోన్యత చూసి అని చెప్పి కావ్య నడుము మీద చేయేసి ముందుకు లాగుతూ ఉంటాడు. అయినా నేను మన ఇద్దరిని నమ్మించడానికి ఇంత నటిస్తుంటే నువ్వేంటే దగ్గరికి వస్తున్నావు కాదు అని అంటే, నడుము మీద చేతులేస్తే మాటలు ఉండవండి అనేత అంటూ ఉంటుంది కావ్య. అలా అనేసరికి రాజు ఒకసారిగా చేయి తీసేస్తూ ఉంటాడు. చేయి తీయగానే తన పక్కకు తోసేసరికి తన కాలు తగిలి కావ్య పడబోతూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్యని పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజు కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూసి జగదీష్ చంద్రరావు అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరైతే ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతూ ఉంటారు.